ఇబ్బంది కలగగానే పరమేశ్వర నీకు తప్ప మరో మార్గం లేదు అంటూ భగవంతుడిని స్తోత్రం చేసే ప్రయత్నం చేస్తాం. ఇంటింటా ప్రసిద్ధమైనటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఉదాహరణగా స్వీకరిస్తే నోములు వ్రతాలు ఇలాంటి వాటిని మనం సంకల్పం చేసి అవి తీర్చుకోకపోతే, ఆ సంకల్పాలను నెరవేర్చుకొనకపోతే, ఆ మొక్కుబడులు చెల్లించకపోతే వచ్చే చిక్కులేమిటి? పరమాత్ముడితో పరాచికాలు ఆడకూడదు అంటుంది శాస్త్రం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. జయ జయ శంకర హర హర శంకర. శ్రీరామ జయం. ఆపద మొక్కులు సంపద మరపులు అనే ఒక మాట లోకంలో ఉందండి. ఇబ్బంది కలగగానే పరమేశ్వర నీకు తప్ప మరో మార్గం లేదు అంటూ భగవంతుడిని స్తోత్రం చేసే ప్రయత్నం చేస్తాం. ఇవే ఆపద మొక్కులు. మన కోరిక తీరగానే మర్చిపోతాం. సంపద మరపులు. ఇంటింటా ప్రసిద్ధమైనటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఉదాహరణగా స్వీకరిస్తే స్కాంద పురాణాంతర్గతమైనది అంటూ ఉంటారు. కానండి, స్కాంద పురాణంలో ఈ కథ లేదు. కథలలో సాధువు అనేటటువంటి వ్యక్తి సంతానం లేదు, సంతానం కలిగితే వ్రతం చేస్తాను అని చెప్పేసేసి సంతానం కలిగిన తర్వాత వ్రతం మర్చిపోయాడు, కష్టాలు వచ్చాయి అని ఆ వ్రతం చెబుతుంది. నోములు వ్రతాలు ఇలాంటి వాటిని మనం సంకల్పం చేసి అవి తీర్చుకోకపోతే, ఆ సంకల్పాలను నెరవేర్చుకొనకపోతే, ఆ మొక్కుబడులు చెల్లించకపోతే వచ్చే చిక్కులేమిటి? ఇది ప్రశ్న. మొక్కుబడులు చెల్లించకపోతే చిక్కులేమిటి? మొక్కుబడులు మనమే మొక్కుకున్నాం. ఎందుకని? మన అవసరాల కొద్దీ. పరమాత్ముడు బిజినెస్ మెన్, వ్యాపారి కాడు కదా. అయినా మనం ఆయన్ని వ్యాపారంలోనికి లాగి మన వాడిలాగానే ఊహించి మనల్ని కాపాడడం కోసం పైనుంచి నేల మీదకి దిగి నడచి వచ్చాడు అనే ఆశతో, ఆయన పైన విశ్వాసంతో పరమేశ్వర నా కోరిక తీర్చు, నేను నీకు ఇది ఇస్తాను అంటూ ఒకటి మనం ఏదో మొక్కుబడిగా అంగీకరించడం. కేశములు ఇస్తాను అనుకోవడం, లేదా నిలువు దోపిడి ఇస్తాను అనుకోవడం, నాకు సొంత ఇంటికల సాకారం చేస్తే వెండి ఇల్లు ఇస్తాను అని మొక్కుకోవడం, ఇవన్నీ మన మొక్కులు. తీర్చాడా పరమాత్ముడు చెల్లిస్తాం, తీర్చలేదా విసుక్కుంటాం. రెండు మనమే. కనుక ఆపద మొక్కులు సంపద మరుపులు పనికిరావు. పరమాత్ముడితో పరాచికాలు ఆడకూడదు అంటుంది శాస్త్రం. మొక్కుబడులను బహు జాగ్రత్తగా విశ్వాసంతో మొక్కుకోవాలి. నాకు ఫలానా కాంట్రాక్ట్ వస్తే నేను మిమ్మల్ని చూడడం కోసం వస్తాను అని చెబితే ఎంత వేళాకోళంగా ఉంటుందండి. అలా మాట్లాడకూడదు కదా. పరమాత్ముడు నీవు వచ్చే అంటే నీ దర్శనం కోరి ఆయన ఆ మొక్కుబడి చెల్లిస్తాడా? నీవు వచ్చి తను చూడడం ఆయనకి ఇష్టం కాబట్టి నీకు ఆ కాంట్రాక్ట్ ఏదో ఇప్పిస్తాడా? ఇలా ఆలోచించకూడదు. కనుక మొక్కుబడులు నిర్హేతుకమైనవి. మరి దీనికి ఏది మూలం? ఎలా ఏర్పడింది మన సంస్కారంలో, మన సంప్రదాయాల్లో, మన విశ్వాసాల్లో మొక్కుబడులకు చోటు స్థానం అంటే మళ్ళీ రామాయణమే. అన్నింటికీ రామాయణమే మూలం, అన్నింటికీ భారతమే మూలం. శ్రీమద్ రామాయణంలో సీతాదేవి రాముడిని వెంటబెట్టుకొని, ఇక్కడ రాముడినే వెంట పెట్టుకొని చెబుదాం, ఎందుకంటే ఇది రామాయణం కాదు, సీతాయాశ్చరితం మహత్. గ్రంథానికి ఉన్నటువంటి పేరు సీతాచరిత్రం. మనం రామాయణం అని చెప్పుకుంటున్నాం. సీతాదేవి అలా రాముడిని వెంట పెట్టుకుని అడవికి వెళ్ళేటటువంటి సమయంలో గంగ దాటుతూ ఆ గంగాదేవికి రెండు చేతులు జోడించి నమస్కరించి, తల్లి నీ అనుగ్రహంతో నేను తిరిగి అయోధ్యకు రాగలిగితే ఇప్పుడు నేను నిన్ను దాటి అటువైపు వెళుతున్నాను. ఏముంటుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. 14 ఏళ్ల వనవాసం పెట్టుకున్నాను, తిరిగి రావాలి. ఇలా వచ్చేటట్లుగా నీవు అనుగ్రహిస్తే తిరిగి నేను ఇక్కడికి రాగలిగితే 1,00,000 గోవుల పాలను నీకు సమర్పించుకుంటాను. గంగాదేవి 1,00,000 గోవుల పాలతో నీకు అభిషేకం చేస్తాను అని మొక్కుకున్నట్లుగా మనకు రామాయణమే దృష్టాంతంగా చెబుతుంది. ప్రకృతిని గుర్తించడం. సీతాదేవి ఏ విగ్రహానికో ఆనాటి కాలానికి అర్చామూర్తులలో ఉండేటటువంటి రంగనాథుల వారి అర్చామూర్తికో ఈ మొక్కుకోలేదు, నదికి మొక్కుకుంది. సీతాదేవి కనిపించకపోతే రామచంద్రమూర్తుల వారు చెట్లకు, వృక్షాలకు, కొండలకు విన్నవింపులు చేసుకున్నాడు. మీరు చూశారా అని అడిగాడు. ఆ విన్నవింపులే, ఆ చదివింపులే ఇలా మనం మొక్కుబడులుగా మార్చుకున్నాం. ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించే మనమంతా కూడా మొక్కుబడులు మొక్కుకునే సమయంలో కోరికల తర్వాత చెల్లించెయ్యాలి. ఇది ప్రధానం. మొక్కుబడులు మొక్కుకోవద్దు,
మొక్కుకుంటే ముందు చెల్లించాలి. కేవలం సెల్ ఫోన్లో వేసుకునేటటువంటి డబ్బు, సిమ్ కార్డు బ్యాలెన్స్ అంటూ ఉంటాం, ప్రీ అన్న పేరిట ముందు చెల్లిస్తేనే కదా కంపెనీ వాడుకుని మాట్లాడుకునే అధికారాన్ని, అవకాశాన్ని ఇచ్చేది. ఆధునికంగా మారినటువంటి నియమాలకు లోబడి, ఆధునిక ధర్మాలకు లోబడి మనం కూడా ముందుగా చెల్లింపులు చేసేసుకున్నాం. అనగా బాధ్యత భగవంతుడి మీద వేసేద్దాం. ముందు బ్యాలెన్స్ అంటూ అందులో కొంత ఉంటేనే మాట్లాడే అధికారం ఉంది కనుక మొక్కుబడులు మొక్కుకోనే వద్దు, అలా మొక్కుకుంటే చెల్లించేద్దాం. ఆ తర్వాత కోరికలు నెరవేర్చే బాధ్యత పరమాత్ముడిది అని విశ్వసిద్దాం. అప్పటికి కూడా నెరవేరకపోతే మన కర్మైనా ఉంది అని మళ్ళీ నమస్కారం చేసుకున్నాం. విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రవర్తిద్దాం. ఇది గురుబోధ. రామాయణం ఇంతటి నీతిని మనకు బోధిస్తుంది. ధర్మాన్ని తెలుసుకుందాం, ధర్మ మార్గంలో ప్రవర్తిద్దాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు.